ఈరోజు వచ్చి గల్ఫ్ కంట్రీస్లో కల్లా మన ఇక్కడ నేను ఉంటున్న సౌదీ అరేబియాలో లైసెన్స్ ఎలా వస్తుంది ఏంటి ఎన్ని రోజులకు వస్తుంది ఇక్కడ టెస్ట్లు ఎలా ఉంటాయని మీకు చెప్తాను. మనకైతే ఇక్కడ 15 రోజుల నుంచి నెల రోజులు పడుతుంది మన లైసెన్స్ రావడానికి. అయితే మనం డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళాలి. ఫస్ట్ రోజు అయితే మనకి క్లాస్ చెప్తారు, రెండో రోజు నుంచి మళ్ళీ వెళ్ళిన వెంటనే మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. టెస్ట్ కూడా మనం ఇక్కడ ఈ విధంగా కనిపించినట్టు ఈ పార్కింగ్ చేయాలి. ఇక్కడ సేమ్ అలా ఉన్నట్టు పార్కింగ్ చేయాలి. పార్కింగ్లో ప్లాస్టిక్ ఉన్నాయి చూడండి, అవి టచ్ అయినా కానీ మళ్ళీ డ్రైవింగ్ అది ఫెయిల్ అయిపోయి మళ్ళీ క్లాస్ ఇస్తాడు. మళ్ళీ క్లాస్ ఇచ్చి మళ్ళీ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ కూడా 20 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ పాస్ అవ్వాలి. చాలా టఫ్ రూల్స్ కూడా ఇక్కడ సౌదీ అరేబియా ట్రాఫిక్ రూల్స్ కూడా టఫ్. ఆ చార్ట్ కూడా పెడతాను మీకు. ఈ చార్ట్ అయితే మనం చదువుకొని వెళ్ళాలి. లైసెన్స్కి వచ్చేసి మనకి మనీ వచ్చేసి అయితే ఒక 2 ఇయర్స్కి అయితే 100 రియల్స్ అవుతుంది. 5 ఇయర్స్ చేయించుకుంటే 400 రియల్స్ అవుతుంది. ఇలా అయితే డ్రైవింగ్ క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ ఐ టెస్ట్ ఉంటుంది. మళ్ళీ కన్ను చూపు కూడా కరెక్ట్గా కనపడాలి. మనకి హాస్పిటల్లో ఉంటుంది కదా, కళ్ళజోడు వేసినప్పుడు ఎలా ఉంటుంది అలా కూడా ఉంటుంది. సో సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కంగారు పడొద్దు. గల్ఫ్ కంట్రీస్కి ఎవరు వచ్చినా మీరు డ్రైవింగ్ క్లాసెస్లో అయితే కంగారు పడొద్దు అసలు. ఓకేనా? తాయితీగా నెమ్మదిగా కరెక్ట్గా పార్కింగ్ చేసి ఫస్ట్ రౌండ్ ఏమంటాడో పార్కింగ్ చేసి తర్వాత మనం క్లాసెస్ తీసుకోవాలి. 15 డేస్ తీసుకున్నాక ఆరామ్సే వచ్చేది లైసెన్స్. ఓకే, దేనికి టెన్షన్ పడొద్దు, వచ్చి శుభ్రంగా చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.